గవర్నమెంట్ జాబ్ ఉన్న వరుడి కోసం రోడ్డుపై యువతి వెతుకులాట. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? ఫేమస్ అవ్వడం కోసమే ఇలాంటివి చేస్తున్నారా? ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ప్రభుత్వ ఉద్యోగానికి యువతలో ఉండే క్రేజ్ వేరు. చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో తమ కూతురునిచ్చి పెళ్లి చేయాలి అని భావించే తల్లిదండ్రులు ఎందరో. ఎందుకంత క్రేజ్ అంటే ఒక్కసారి ఉద్యోగం సాధించామా ఇక లైఫ్ సెటిల్ అయినట్టే. టంచనుగా ఫస్ట్ కు జీతం వస్తుంది. పనితీరు ఎలా ఉన్నా సీనియారిటీని బట్టి ప్రమోషన్లు, క్రమం తప్పకుండా వచ్చి పడే ఇంక్రిమెంట్లు, ఇలా ఎన్నో సదుపాయాలు. దీనిపై తాజాగా ఓ యువతి సెటారికల్ గా ప్రాంక్ వీడియో చేసింది. పెళ్లి కూతురులా ముస్తాబై చేతిలో ప్లకార్డుతో రోడ్డుపై నిల్చుంది. ఆ కార్డుపై ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లి కొడుకు కోసం చూస్తున్నా అని రాసి చేతుల్లో పట్టుకుంది. రోడ్డుపై వచ్చిపోయే వారిని మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా అంటూ అడుగుతూ కాదు అనగానే సారీ చెప్పి పక్కకు జరుగుతోంది. నల్లగా ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటాను అని చెబుతోంది. చివరకు ఓ మధ్య వయస్కుడు ఆమె దగ్గరకొచ్చి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పడంతో సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది. అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి అని తన తండ్రి సూచించాడు అని ఆ యువతి చెప్పింది. ఈ ప్రాంక్ వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అలాంటిది అని కామెంట్లు పెడుతున్నారు. लड़का ढूंढ रही है आप सरकारी नौकरी वाला? वाह, दुल्हन तो आप लगी रही है। थोड़ा सा बताइए कि कैसा लड़का चाहिए आपको? मेरे पापा ने कहा सरकारी नौकरी वाला ही लड़का चाहिए। वाह, आपके पास है सरकारी नौकरी? ये चलेगा आपको? आपके पास सरकारी नौकरी है? सरकारी नौकरी है? नहीं। ओ रिजेक्टेड। बोलो हाँ है। ये अपना हाँ एक है हमारे पास। आइए अजित भाई। वाह क्या बात है। काला चलेगा? चलेगा। सरकारी होनी चाहिए। बस सरकारी होना चाहिए। वाह वाह वाह, आ जाइए साथ में। अजीब साथ में क्या बात है, लड़का मिल चुका है।